అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు బరిలోకి దిగింది కొత్త అవతారం ఎత్తి గంజాయి. అవును, ఇప్పుడు గంజాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ల రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు పెను ప్రమాదం ప్రతి పిల్లాడికి పొంచుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆ జాదుగాళ్ల చేతుల్లో ఈ పసి ప్రాణం ఇరుక్కోపోతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గంజాయి చాక్లెట్ని తెలుసో తెలియకో తినపోతే, అంటే తెలుసో తెలియకో పిల్లలు కనుక తీసుకుంటే తింటే ఎటువంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ని పిల్లలు ఫేస్ చేయొచ్చు, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఏం సూచిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ దిలీప్ గుడే, జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ ఫిజిషియన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఇంతవరకు చాక్లెట్లు తింటేనే ఒక రకమైన ప్రమాదం ఉంది అనుకునే వాళ్ళం, అంటే ఒక మోతాదుకు మించి కావచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో కావచ్చు. కానీ ఇప్పుడు గంజాయి చాక్లెట్ల రూపంలో పిల్లల వరకు చేరుతున్న పరిస్థితి. ఇదే అంశాన్ని ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా గుర్తించారు. ఒకవేళ పిల్లలు కనుక ఈ గంజాయి చాక్లెట్లను తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి ప్రమాదం ఉంటుందండి పిల్లలకి? సో ఇది మనం అక్యూట్ అంటే త్వరగా ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అని మనం క్లాసిఫై చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో ఎజిటేషన్, ఒక రకమైన కన్ఫ్యూజన్, దెన్ గుండె దడ పెరగటం, దెన్ డెలీరియం అంటే రియాలిటీకి దూరంగా అనిపించడం, దెన్ ఇంకొంచెం మోతాదు కనుక మించితే రెస్పిరేటరీ డిప్రెషన్ అంటాం. అంటే గాలి తీసుకోవడం కూడా వాళ్ళకి బాగా తగ్గిపోయి సెంట్రల్ బ్రెయిన్ లో రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్ అయ్యి వాళ్ళు ఇన్ఫాక్ట్ సెమీ కోమటోస్ సిచ్యువేషన్ లో కూడా వెళ్ళగలరు. ఇలా కాకుండా లాంగ్ టర్మ్ అంటే కొన్ని నెలల తరబడి ఆర్ ఆల్మోస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే కనుక వీళ్ళకి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పిల్లలు కాబట్టి వాళ్ళ లెర్నింగ్ కర్వ్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మాక్సిమం ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి, మెమరీ గుర్తుపట్టడం కానీ ఇప్పుడు అఫ్కోర్స్ చదివిందంతా వాళ్ళు మెమరీ కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ లో వాళ్ళు సరిగ్గా రాయాలంటే మెమరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. దెన్ రియాక్షన్ టైం అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అవ్వచ్చు, లేదంటే రోడ్డు మీద వెహికల్స్ క్రాస్ చేయడం అవ్వచ్చు, ఇలా రియాక్షన్ టైం అనేది స్లో డౌన్ అవుతుంది, జడ్జిమెంట్ అనేది ఇంపైర్ అవుతుంది. ఇట్లా వేరియస్ న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కి గురవుతారు. అండ్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అక్యూట్ అంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ లో ముఖ్యంగా వీళ్ళకి ఎపటైట్ బాగా పెరుగుతుంది, విపరీతమైన ఎపటైట్ ఉండొచ్చు. దెన్ అలాగే నాజియా, వామిటింగ్, మోషన్స్ రావచ్చు, దెన్ గుండెదడ పెరగటం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం గుర్తించాల్సింది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. అంటే ఎగ్జాక్ట్గా ఒక మంచి మాట అన్నారు. షార్ట్ టర్మ్గా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్గా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందండి పిల్లలకి సంబంధించి? అదే అండి, షార్ట్ టర్మ్ గా ఏంటంటే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ అనేది తీవ్రంగా ఉండొచ్చు మోతాదు బట్టి. అంటే ఎంత ఎంత మోతాదులో గంజాయి ఉంది, ఆ పర్టికులర్ చాక్లెట్ లో కూడా మ్యాటర్ అవుతుంది. అది ఎంత రిఫైన్డ్ అండ్ ఎంత ప్యూర్ క్వాంటిటీలో ఉంది అది కూడా ఇట్ మ్యాటర్స్. అది కనుక మోతాదు ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా సివియర్ డెలీరియం అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్, అంటే రియాలిటీ ఏం జరుగుతుంది అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ అవ్వచ్చు, గుండెదడ బాగా పెరిగిపోయి దెన్ బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, దెన్ సెమీ కోమటోస్ ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్లే సిచ్యువేషన్ కూడా ఒక మోతాదు కనుక బాగా ఎక్కువ ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళొచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి స్కూల్ గోయింగ్ కిడ్స్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, మెమరీ కానీ, జడ్జ్మెంట్ కానీ, రియాక్షన్ టైం కానీ, లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, అంటే పిల్లలు అనగానే మనం ఏజ్ని కాస్త క్లారిఫై చేస్తూ ఉంటాం. ఒక 2 నుంచి 5 ఏళ్ళు కావచ్చు, లేదా 5 నుంచి 10 ఏళ్ళు, 10 నుంచి 14, 15 వరకు కూడా. సో అంటే ఈ ఏజ్ పిల్లల్లో ఈ గంజాయి చాక్లెట్స్ ఇంపాక్ట్ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దాంతోపాటు వీటిని ఎలా గుర్తించవచ్చు? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఏవైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో సాధారణం అనుకుంటూ ఉంటారు, కానీ ఎప్పుడు గుర్తించవచ్చు, ఎలా గుర్తించవచ్చు వీటిని? సో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ న్యూ అంటే ఈ స్టూడెంట్ బిహేవియర్ లో మార్పులు ఉంటే ఫస్ట్ టీచర్లు దెన్ పేరెంట్స్ ఇంట్లో వీళ్ళు గుర్తించాలి. అంటే ఏదో తేడా ఉంది, ఇంత ముందు బాగా చదివే పిల్లలు ఇప్పుడు సడన్ గా
గ్రాస్పింగ్ పవర్ తగ్గటం అవ్వచ్చు, లేదంటే బాగా నిద్ర ఎక్కువ పోవటం అవ్వచ్చు, అన్యూజువల్ గా ఫుడ్ ఎక్కువ తినటం అవ్వచ్చు, కొంతమందిలో తక్కువ తినడం కూడా అవ్వచ్చు. సో బిహేవియరల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా పేరెంట్స్, టీచర్స్ గుర్తుపట్టాలి. గుర్తుపట్టిన తర్వాత దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, శోధించాలి. ఎక్కడి నుంచి ఒకవేళ గంజాయే కనుక అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, దెన్ ఒక్కోసారి ఏంటంటే పిల్లలు సపోజ్ 10-12 దాటిన పిల్లలు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ క్లోజ్ గా తిరిగే ఫ్రెండ్స్ కూడా తెలియకపోవచ్చు. బట్ మనం ఖచ్చితంగా ఒక రకమైన అంటే మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి ఏం జరుగుతుంది. అండ్ దెన్ ఎవరైనా తెలియని వాళ్ళు ఏమైనా ఫుడ్స్ ఇస్తున్నారా, చాక్లెట్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా అనేది మనం తెలుసుకోవాలి. అండ్ పిల్లల లైఫ్ స్టైల్, డైలీ రొటీన్ ని ఖచ్చితంగా 24 hours ఇఫ్ రిక్వైర్డ్ మనం గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. మనకు కనుక నిర్ధారణ అయితే కరెక్టే ఏదో ఉంది అని మనం ఖచ్చితంగా న్యూరో సైకియాట్రీ డాక్టర్ల హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మోతాదు మించి కనుక ఉంటే అది ఎక్యూట్ అయినా సరే మనం ఖచ్చితంగా హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇన్ పేషెంట్ అడ్మిషన్ అవసరం ఉంటుంది. దెన్ రెస్పిరేటరీ సెంటర్ డిస్ట్రెస్ అంటాం, అది లేకుండా దానికి మందులు ఇవ్వటం కానీ, దాని విరుగుడు మందులు కానీ ఇట్లా మనం ఎక్యూట్ స్టేజ్ లో మనం చేయొచ్చు. లాంగ్ టర్మ్ స్టేజ్ లో ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్ ని గుర్తుపట్టి దెన్ లెవెల్ ఆఫ్ ఈ కెనబస్ బాడీలో మనం గుర్తుపట్టి దెన్ సరిగ్గా కౌన్సిలింగ్ అది చేస్తూ దెన్ వీ హావ్ టు డూ ఇట్ ఇన్ ఏ స్లో అండ్ ఫేస్డ్ మేనర్ బేసిక్ లాంగ్ టర్మ్ అయితే. బట్ ఖచ్చితంగా గుర్తుపట్టడం, ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా 10 నుంచి 14 వాళ్ళు యుక్త వయసుకి టర్న్అవుట్ అవుతున్న, అంటే యుక్త వయసుకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి నేపథ్యంలో ఎందుకంటే అలాంటి వాళ్ళ మీద వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి, ఏ మేరకు ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళు మీ ఇందాలు అన్నట్టుగా హైడ్ చేస్తూ ఉంటారు చెప్పుకోకుండా. సో అటువంటి నేపథ్యంలో ఎంత తీవ్రంగా ఉండొచ్చు? సో సమ్ టైమ్స్ ఇది లైఫ్ టైం కూడా లాస్ట్ అయ్యే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. యాంగ్జైటీ ఒకటి, డిప్రెషన్ ఒకటి, దెన్ మేనియా అని ఇట్లా రకరకాల బిహేవియరల్ అంటే న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ వెంటనే కనపడవు. ఒక్కొక్కసారి సపోజ్ ఈ మెరివానా అలవాటు కంప్లీట్ గా మానిపించేసినా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కెన్ లాస్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. కాబట్టి మనం ఇది గుర్తుపట్టాలి. అండ్ ఎందుకంటే ఇది చదువుకునే ఏజ్, దెన్ అంటే కెరీర్ లో ఏం అవ్వబోతున్నారో అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఆ స్ట్రెస్ చాలా చాలా ఎక్కువ. ఆ టైంలో కనుక వీళ్ళు ఇలాంటి వాటి బారిన కనుక పడితే ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ హోల్ లైఫే హెడ్ ఉన్న లైఫే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం గుర్తుపట్టాలి. దెన్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి కనుక వీటికి లోన్ అవుతుంటే ఒకసారి స్లీప్లెస్, ఇన్సోమ్నియా అవ్వచ్చు, దెన్ హైపర్ సోమ్నియా అంటే ఎక్కువ నిద్రపోవడం అవ్వచ్చు. సో ఈ సైన్స్ అన్నింటినీ మనం ఫస్ట్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ గుర్తుపట్టి ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సైకియాట్రీ హెల్ప్ మనం తీసుకొని అవసరమైనప్పుడు వాటికి సంబంధించిన విరుగుడు మందులు కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గించే మందులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కనుక ఇస్తే అండ్ సరైన కౌన్సిలింగ్ కనుక చేస్తే మనం వీటి నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు, ఎందుకంటే ఇది ఒక పరిస్థితి తీవ్రతకు సంబంధించి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఎస్ ట్రీట్మెంట్ సాగుతోంది, కానీ ఎక్కడో వాటివైపు ఇంట్రెస్ట్ లాగేస్తూ ఉంటుంది ఒకవేళ ఎడిక్ట్ అయితే కనుక. అలాంటి వాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఎంత మొండి కేసు అని చెప్పినా సరే వాళ్ళు వినని పరిస్థితి ఉంటుంది. వాళ్ళల్లో తీవ్రత కూడా సైకలాజికల్గా వాళ్ళు మారిపోతూ ఉంటారు, ఇంకా కాస్త ఇబ్బందికర వాతావరణం. అలాంటి వాటిని ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది? అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్కి తీసుకువెళ్లాల్సి ఉంటుందండి? సో ఎడిక్షన్ కనుక ఇఫ్ ఇట్ ఇస్ బికమింగ్ ఐదర్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కనుక అడిక్షన్ ఉంటే పేషెంట్ అంటే ఈ ఫలానా చైల్డ్ ని మనం అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక ఫెసిలిటీలో ఉంచాలి. అంటే ఒక 3 days అన్నా 4 days అన్నా ఉంచి మనం విత్డ్రావల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే విత్డ్రావల్ అంటే మరువాన బాగా రోజు తీసుకునే వాళ్ళు సడన్ గా ఆపేస్తే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే దానికి విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. ఇన్ఫాక్ట్ సడన్ గా ఆపేస్తే సీజర్స్, ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా తీవ్రంగా కనుక అడిక్ట్ అయిన వాళ్ళని మనం ఖచ్చితంగా అడ్మిట్ చేసి ఒక ఇన్ పేషెంట్ ఫెసిలిటీలో మానిటర్ చేస్తూ ఎవ్రీడే రిక్వైర్డ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అంటాం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఎక్కువ తక్కువ అవటం కానీ, ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ మనం మందులు కనుక ఇస్తే ఖచ్చితంగా ఓవర్ 3 days or 7 days సో మనం వీళ్ళని రీహాబిలిటేట్ చేసి ఈ అలవాటు నుంచి మాన్పించి మనం అఫ్ కోర్స్ ఈ 1 week or so విల్ ఓన్లీ హెల్ప్ దెమ్ ఇన్ షార్ట్ పీరియడ్. బట్ ఓవరాల్ గా కౌన్సిలింగ్ షుడ్ గో ఆన్ ఫర్ మంత్స్ టుగెదర్. 6 months అవ్వచ్చు, 1 year కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. రైట్, కంక్లూడింగ్ వర్డ్ ఏంటండి మీది? ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అంటే యాజ్ అ డాక్టర్గా మీరు చూస్తున్నారు, అంటే ఎల్డర్స్లో ఈ ఇష్యూ వస్తే కనుక హ్యాండిల్ చేయడం
కాస్త కూస్తో హ్యాండిల్ చేయొచ్చు. కానీ పిల్లలు వాళ్ళకి వాళ్ళకి సముదాయించలేం, వాళ్ళకి చెప్పలేం, కానీ వాళ్ళు వినరు. సో ఇటువంటి నేపథ్యంలో పిల్లలకి అంటే తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ థింక్ తల్లిదండ్రులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిహేవియరల్ చేంజ్ గమనించినట్టయితే 24 hours ఇంక్లూడింగ్ ఇఫ్ రిక్వైర్డ్ లీవ్ పెట్టైనా సరే స్కూల్ కి వెళ్ళటం, తన పిల్లడి ఫ్రెండ్స్ తో మాట్లాడటం, అండ్ ఏదన్నా కొత్తగా తేడా కనుక ఉంటే ఎవరన్నా స్ట్రేంజర్స్ ని కలవటం కానీ, దెన్ సపోజ్ పాకెట్ మనీ ఎక్కువ అడగటం కానీ, ఇట్లా ఏమన్నా కనుక ఉంటే ఖచ్చితంగా ముందు కనుక్కోవాలి. తల్లిదండ్రుల టీచర్ల బాధ్యత. సో వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది తెలుసుకున్న తర్వాత, ఒకసారి నిర్ధారించిన తర్వాత, కరెక్టే ఎవరి నుంచో చాక్లెట్స్ తీసుకోవడం కానీ ఏదో జరుగుతుంది, మెరువానా బాడీలో ఎంటర్ అయింది, దానికి మనం ఇన్ఫాక్ట్ బ్లడ్ టెస్ట్ లో యూరిన్ టెస్ట్ లో కూడా చేయొచ్చు. యూరిన్ టెస్ట్ లో మనం నిర్ధారణ చేయొచ్చు. చేసిన తర్వాత ఎలా ఇది రీచ్ అవుతుంది, ఎలా అందుతుంది పిల్లలకి అనేది ఫ్రెండ్స్ ద్వారా అందరి ద్వారా సముదాయించి, అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ అందరూ నిరాకరిస్తారు, బట్ ఒక హెల్దీ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో అడిగి తెలుసుకొని సోర్స్ ఏంటో తెలుసుకొని పోలీసుల హెల్ప్ తీసుకొని ఎవరైతే సోర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పి, దెన్ డాక్టర్ల హెల్ప్, న్యూరాలజీ అండ్ న్యూరో సైకాట్రిక్ హెల్ప్ తీసుకొని మోతాదు తెలుసుకొని దానికి మనం విరుగుడు మందులు అవి ఇవ్వడం కానీ కౌన్సిలింగ్ కానీ చేయాల్సిన అవసరం. అఫ్ కోర్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ బహుశా ఈ క్వశ్చన్ అడగడానికి కాస్త ఇబ్బంది అవ్వచ్చేమో, బట్ మై ఇంటెన్షన్ ఇస్ లైక్ ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయా? వచ్చినప్పుడు హౌ యూ హ్యాండిల్ దమ్? అంటే మరువానికి సంబంధించి ఒకటి రెండు వచ్చాయండి, బట్ పిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళే, 25-30 ఏజ్ గ్రూప్ వాళ్ళే వచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మరి అంటే షార్ట్ టర్మ్ ఇంటాక్సికేషన్ లో రాలేదు. యూజువల్ గా సైకియాట్రిక్ ఫెసిలిటీస్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మాది యూజువల్ గా మల్టీ డిసిప్లినరీ అంటే మెడికల్ సెంటర్ కాబట్టి కొంచెం తక్కువే, బట్ లాంగ్ టర్మ్ కొంత మోతాదులో తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చారు మా దగ్గరికి. అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రీహాబిలిటేటెడ్. అండ్ ఇప్పుడు ఇవాళ రోజున వాళ్ళు కంప్లీట్ గా మానేసి ఉన్నారు, అండ్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. బట్ ఖచ్చితంగా అంటే ఈ చిల్డ్రన్ విషయంలో కానీ, అక్యూట్ ఇంటాక్సికేషన్ లో కానీ, సైకాట్రిక్ ఫెసిలిటీస్ ఇన్ పేషెంట్ అంటే హాస్పిటల్లో ఉంచగలిగి మనం ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ లోనే మనం అడ్మిట్ చేయాలి. దానికి ఇన్ఫాక్ట్ స్పెషల్ లైసెన్సెస్ కూడా కావాలి ఆ పర్టికులర్ సైకాట్రిక్ ఫెసిలిటీస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, డాక్టర్ దిలీప్ గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఒక ఇంపార్టెంట్ అంశం మీద మీ అభిప్రాయాన్ని కావచ్చు, మీ సూచనని కానీ వ్యూవర్స్కి ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మొత్తంగా డాక్టర్స్ చెబుతోంది ఒకటే, ఇది ప్రమాదమే, ఇది అత్యంత ప్రమాదమే. కానీ ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే, పిల్లల్లో ముఖ్యంగా అరికట్టాలంటే ఉన్న ఒకే ఒక బ్రహ్మాస్త్రం తల్లిదండ్రులు జాగ్రత్త పడడమే, తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుండడమే. తల్లిదండ్రులు బాధ్యతగా మీ పిల్లల విషయంలో మరింత బాధ్యతను చూపించి వాళ్ళ నడవడికలో కాస్త తేడా అనిపించిన వెంటనే అలా పట్టుకోగలిగితే కనుక ఈ విషయానికి కాస్త పాజ్ ఇవ్వచ్చు, లేకపోతే ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ అనుమానం వస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దానికి సంబంధించి టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టుల ద్వారా వాటిని నిర్ధారించి ఆ తర్వాత దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎటువంటి చికిత్సా విధానంతో ముందుకు తీసుకువెళ్ళి పిల్లల్ని క్యూర్ చేయొచ్చు అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారంటూ కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు అడుగుపెట్టింది ఈ గంజాయి చాక్లెట్. మరి ఈ గంజాయి చాక్లెట్స్ మీ చుట్టూతా ఎక్కడున్నాయో అనే ఒక అనుమానం ఎప్పుడు మనసులో పెట్టుకుని, పిల్లల విషయంలో అనుమానంతోనే ఉంటే కనుక వాటి విషయంలో ఆచితూచి అడుగులేస్తే కనుక దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.